నమస్కారం. మా గొప్ప పురాణాలకు స్వాగతం. యమధర్మరాజు ఒకరోజు తన యమలోకానికి వచ్చే సమయానికి యమలోకం మొత్తం గందరగోళంగా ఉంది. ఇటు చూసిన ఆత్మఘోషలు, ఎటు చూసిన అలజడి, ఇటు చూసిన గందరగోళం. ఇదంతా చూసిన యమధర్మరాజు ఒకంత ఆశ్చర్యానికి గురవుతాడు. ఇదంతా చూసి అక్కడ ఉన్న చిత్రగుప్త ఏమైంది, మునిపెన్నటూ లేని విధంగా యమలోకం ఎందుకింత కిటకిటలాడుతుంది, అసలు విషయం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు, రాజా, ఇది భూలోకం యొక్క ప్రజల నిర్లక్ష్యం వలన వచ్చిన సంక్షోభం అని చెబుతాడు. అప్పుడు యమధర్మరాజు భూలోకవాసులకు బుద్ధి చెప్పాలనుకుంటాడు. తన చిత్రగుప్తుడితో కలిసి భూలోకంలో పలు ప్రాంతాలలో వాహనాల రద్దీతో ఉన్న ప్రాంతాలలో దిగుతాడు. అక్కడ ప్రజలు నిర్లక్ష్యపు ధోరణిని చూసి కోపోద్రక్తుడవుతాడు. ఎలా అయినా వీరికి బుద్ధి చెప్పాలనుకుంటాడు. తన మాయాజాలంతో రద్దీ ప్రాంతాన్ని మొత్తం స్తంభింపజేస్తాడు. తన మాయాజాలంతో నిర్లక్ష్యంగా బండి నడుపుతున్న కొంతమంది యువకులను ప్రమాదాలకు గురయ్యేలా చేసి వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. ఆ ఆత్మలతో వారి ఇళ్లకు తీసుకువెళ్ళి అక్కడ చింతిస్తున్న వారి తల్లిదండ్రులను, వారి బిడ్డలను, వారి భార్యాపిల్లలను చూపిస్తాడు. వారి నిర్లక్ష్యం వలన వాళ్ళ కుటుంబ పరిస్థితిని, వారు పడుతున్న బాధని చూపిస్తాడు. అప్పుడే ఒక్కసారిగా రద్దీలో ఉన్న ప్రజలకు మొత్తం ఉలిక్కి పడతారు. అప్పుడు తెలుసుకుంటారు, వారి నిర్లక్ష్యానికి మూల్యాన్ని తెలుసుకుంటారు. అప్పుడే రక్షణ కవచాన్ని తమ నెత్తి మీద పెట్టుకుంటారు. ఎటువంటి ప్రమాదాలకు గురి కాము ఇక నుంచి మేము అని ఒక నిర్ణయాన్ని బలంగా తీసుకుంటారు. అప్పుడు యమధర్మరాజు మిక్కిలి సంతోషించి అందరినీ ఆశీర్వదించి పైకెగుతాడు. ఇక అప్పటి నుంచి ప్రజలు మొత్తం యథావిధిగా తమ బాధ్యతగా రక్షణ కవచాన్ని ధరిస్తారు. పిల్లా పాపాలతో సుఖ సంతోషాలతో నిలుస్తారు. అర్థమైంది కదా, మనం కూడా ట్రాఫిక్ పోలీసులకి సహకరిద్దాం, మన కుటుంబాల్ని రక్షించుకుందాం. హెల్మెట్ తప్పనిసరి. హెల్మెట్ మన కోసం, మన కుటుంబం కోసం తప్పక ధరించండి.